చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీ పిల్లలు ఎవరైనా 10th, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ ఎవరైనా ఉంటే ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా అన్ని రాయడానికి ట్రై చేయండి మాక్సిమం. ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా ఫెయిల్ అయ్యే స్టేజ్లో ఉన్నారనుకోండి, మీకు రాని క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే జస్ట్ అట్లీస్ట్ రాబోయేది ఇంటర్ 10th ఎగ్జామ్స్ కదా, దానికోసం అయితే ఒక వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే రీసెంట్గా నేను పేపర్ ఎవాల్యుయేషన్ చేసిన, దాని తర్వాత నాకు ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేయాలనిపించింది. మీరైతే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ ఐటీ. ఏంటి అంటే ఫస్ట్ అయితే పేపర్ ప్రజెంటేషన్ అనేది మంచిగా ఉండాలి. వీడియో లెంత్ చేయకుండా ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేస్తాను. మీకు ఎవరికైనా స్టూడెంట్స్ పిల్లలు 10th, ఇంటర్ వాళ్ళు ఉన్న డిగ్రీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది. నేను ఎవాల్యుయేషన్ చేసింది అయితే డిగ్రీ వాళ్ళ పేపర్. వాళ్ళు కూడా కొన్ని బ్లండర్ మిస్టేక్స్ అయితే చేశారు. దానివల్ల కొంచెం తక్కువ మార్క్స్ వచ్చాయి, కొందరైతే ఫెయిల్ అయిపోయారు. దానికి అంటే ఎక్కువ మార్క్స్ రావడానికైనా, పాస్ అవ్వడానికైనా పేపర్ ప్రజెంటేషన్ అనేది నీట్‌గా ఉండాలి. మనం ఎంత చదివినా కూడా పేపర్ ఎగ్జామ్ హాల్‌లోకి పోయినాక కొంచెం అటు ఇటు భయమైతే ఉంటుంది కదా, దానివల్ల కొంచెం మర్చిపోతాము. అటు ఇటు టెన్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి అటు ఇటుగా కొంచెం తక్కువ, ఎక్కువ, పాస్, ఫెయిల్ ఇవన్నీ కామనే. బట్ ఇవి మాత్రం కామన్‌గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా పాస్ అవుతారు. పాస్ అయ్యే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ రావడానికైతే ఛాన్స్ ఉంటుంది. చదవకుండా ఇవన్నీ అవుతాయంటే నో. ఎవరు అలా చెప్పరు. ఖచ్చితంగా చదవాలి. బట్ ఇలా ట్రై చేస్తే కొంచెం ఎక్కువ పాస్, ఫెయిల్ ఇవి ఉంటాయన్నమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు ఎవరైనా అంటే 10th, ఇంటర్ వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మాటలతో అయినా షేర్ చేయండి, దగ్గరగా ఉంటే లేదంటే వీడియో రూపంలో అయినా షేర్ చేయండి, నో ప్రాబ్లం. సో వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే పేపర్ ప్రజెంటేషన్ కదా మనకి మెయిన్ కావాల్సింది. మంచిగా క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్ హాల్ పేపర్ ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా మైండ్ రిలీఫ్గా ఉంచుకొని క్వశ్చన్స్ అయితే అన్నీ చదువుకోండి. దాని తర్వాత ఏ క్వశ్చన్ అయితే మంచిగా అనిపిస్తుందో ఆ క్వశ్చన్ని తీసుకొని ఫస్ట్ రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఉన్న క్వశ్చన్ ఫస్టే రాయాలన్న రూల్ అయితే ఏం లేదు కదా. సో లాస్ట్ క్వశ్చన్ని ఫస్ట్ రాయడానికి ట్రై చేయండి. రాసే ముందు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సెక్షన్ని, క్వశ్చన్ నెంబర్ని, ఆన్సర్ అని పెట్టి రాయడానికి ట్రై చేయండి. నేను ఎవాల్యుయేషన్ చేసిన దాంట్లో క్వశ్చన్ నెంబర్ రాయకుండా ఆన్సర్ అయితే మంచిగా ప్రజెంట్ చేశారు. దానివల్ల నో ప్రాబ్లం, నో యూజ్ కదా, ఒక్క మార్క్ కూడా రాదనమాట. అందు నెంబరు, క్వశ్చన్ నెంబర్, ఆన్సర్ అని పెట్టి క్వశ్చన్లో ఎంతో కొంత హెడ్డింగ్ అయితే ఉంటుంది కదా. ఫస్ట్ హెడ్డింగ్ లేకుండా ఏ క్వశ్చన్ ఆన్సర్ ఉండదు. సో హెడ్డింగ్ పెట్టండి. ఆ హెడ్డింగ్ని బ్లాక్ పెన్తో పెట్టండి. కలర్ పెన్స్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. బ్లాక్ పెన్ పెట్టి అండర్లైన్ చేయండి. దాని తర్వాత ఆన్సర్ స్టార్ట్ చేయండి. ఇంకేమైనా హెడ్డింగ్స్ ఉంటే అవి లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి 1 by 1. ఎందుకంటే లాంగ్ ఆన్సర్ ఉంటే ఖచ్చితంగా లిస్ట్ అవుట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇంకా షార్ట్ 5 marks అంటే జస్ట్ లిస్ట్ అవుట్ చేసి సరిపోతుంది అనమాట. సో అదనమాట మ్యాటర్. లాంగ్ ఉంటేనేమో లిస్ట్ అవుట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేయండి. 5 marks, 2 marks అంటే జస్ట్ కొంచెం హాఫ్ పేపరు, ఇంకా 5 marks ఉంటే ఒక 2-3 పేపర్స్ రాస్తే సరిపోతుంది. ఇంకా ఆన్సర్లో ఏమైనా కీ పాయింట్స్ ఉంటాయి కదా, అవి మంచిగా బ్లాక్ పెన్తోనే చేయండి. వేరే కలర్ పెన్స్ ఏవి యూజ్ చేయకండి. ఇట్లా యాష్లు ఇచ్చి అండర్లైన్ చేయండి. కీ పాయింట్స్ ఉంటాయి కదా ఆన్సర్లో, ఖచ్చితంగా అవి హైలైట్ చేయడానికి. ఎందుకంటే ఎవాల్యుయేటర్ ఎవరైనా కూడా పేపర్ ఎలా ఉందని చూసేటప్పటికి వాళ్ళకి కీ పాయింట్స్ అనేవి కనిపిస్తాయి కాబట్టి ఓహో మంచి ఇంప్రెషన్ అనేది మంచిగా ఉంటుంది అనమాట మీ పేపర్ మీద. సో అదే అనమాట మ్యాటరు. మంచిగా కీ పాయింట్స్ని హైలైట్ చేయండి. క్వశ్చన్ అయిపోయిన తర్వాత అండర్లైన్ చేయండి. అంటే ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్కి గ్యాప్ ఇవ్వడానికి ప్లెయిన్ పేపర్, వైట్ పేపర్ అయితేనేమో అండర్లైన్ చేయండి, లేదు అంటే ఒక లైన్ వదిలేసేయండి. ఎట్లయినా కూడా ఒక అండర్లైన్ చేస్తే బెటర్ అనమాట. ఇంకొకటి ఏమైనా రాంగ్ రాస్తే కనుక జస్ట్ ఇట్లా ఇంటూ పెట్టి బ్రాకెట్ పెట్టండి తప్ప ఇట్లా డాష్ ఇచ్చి కొట్టేయడాలు అలా చేయకండి. క్వశ్చన్స్ని మాత్రం అస్సలు వదిలేయద్దు. ఎందుకంటే మీరు ఫెయిల్ అయ్యే స్టేజ్లో ఉన్నారనుకోండి, మీరు ఒక క్వశ్చన్ రాశారు అంటే రాదు, ఇది మనకి డౌట్ ఉంది, రాస్తామా రాయమా అని జస్ట్ అటెంప్ట్ చేసినా కూడా 38 మార్క్స్కి పాస్ అనుకోండి. మీరు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసినాక ఓహో అటెంప్ట్ చేశారు కదా 1 mark అని ఇద్దాం. ఎందుకంటే ఫెయిల్ అయ్యే స్టేజ్లో ఉన్నాడు, ఈ మార్క్ ఇస్తే ఈ క్వశ్చన్కి ఈ మార్క్, హాఫ్ మార్క్, 1 mark ఇస్తే పాస్ అయిపోతాడు కదా పాపం అనేసి జస్ట్ 1 mark ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట ఎవాల్యుయేటర్. సో అదనమాట మ్యాటర్. ఒక్క క్వశ్చన్ని కూడా వదిలేయకుండా జస్ట్ అటెంప్ట్ చేయడానికన్నా ట్రై చేయండి. గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ నెంబర్స్ ఉండాలి, కీ పాయింట్స్ ఉండాలి, హెడ్లైన్స్ ఉండాలి, క్వశ్చన్కి మధ్యలో గ్యాప్ ఉండాలి, కొట్టేయద్దు, ఏ క్వశ్చన్ని మిస్ చేయకుండా రాయండి. ఇవి కనుక గుర్తుపెట్టుకొని ఇవి కనుక మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయ్యేవారు పాస్ అవుతారు. నేను పాస్ అయ్యే వాళ్ళు ఎక్కువ మార్క్స్ ఎందుకు వస్తాయి అంటున్నానంటే, నేను ఎవాల్యుయేషన్ చేసిన దాంట్లో మంచిగా ప్రజెంటేషన్ బాగున్నది, సెక్షన్ నెంబర్ వేస్తారు కానీ క్వశ్చన్ నెంబర్ వేయడం మర్చిపోయారు. అప్పుడు ఏ క్వశ్చన్ అనుకొని మార్క్స్ వేస్తారు చెప్పండి, దిద్దే వాళ్ళైనా కూడా. సో అలా దానికి ఇట్లా కొట్టేస్తాడు తప్ప మార్క్స్ అనేవి ఏమి యాడ్ కావు. అందుకని ఇవైతే గుర్తుపెట్టుకోండి మెయిన్గా. నెక్స్ట్ ఇంకొకటి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కానీ ఆబ్జెక్టివ్స్ కానీ బబ్లింగ్ టైప్ ఉంటాయి కదా,
అవైతే కొందరు ఏం చేస్తున్నారంటే వదిలేస్తున్నారు. ఆ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కూడా ఆబ్జెక్టివ్స్ కూడా వదిలేస్తారు ఎవరైనా. ఏదో ఒకటి పెడితే రైట్ అయితే 1 మార్క్ పడుతుంది, లేదంటే పోతుంది. వదిలేస్తే ఏమొస్తుంది, ఏమి రాదు. అలా అని అవి కూడా వదిలేస్తున్నారు. దయచేసి అవి అయితే వదిలేయకండి. ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే పెట్టండి. అలా వదిలేసే బదులు ఏదో ఒకటి పెడితే రైట్ అయితే 1 మార్క్ వస్తుంది. ఆల్రెడీ స్కూల్లో ఫ్యాకల్టీ మొత్తం చెప్పే ఉంటారు. బట్ యాజ్ ఎ పేరెంట్స్గా మనం గుర్తు చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీ పిల్లలు ఎవరైనా 10th ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వేలో మీ వేలో గుర్తు చేయండి వాళ్ళకి.